నిన్న మాటా మంత్రి అని ఒక దగ్గర పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నెట్టింట మూకుమ్మడిగా చాలా పెద్ద స్థాయిలో వినిపిస్తున్న ఒకే ఒక మాట, ఏంది సార్ ఆంధ్రప్రదేశ్కి మాకు టార్చర్ ఏంది? అసలు ఈ రాజకీయాలు ఇవన్నీ వదిలేసిపోయి సినిమాలన్నా తీసుకోపోండి, బాగున్నప్పుడు చూస్తాం, బాగున్నప్పుడు జైలు పడతాం, ఎందుకు ఈ ప్రజలకి టార్చరు అని చెప్పి ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అసలు ఇంకొక ఆమె ఒక ట్వీట్ పెట్టి ఒక పోస్ట్ పెట్టారు ఈయన ప్రసంగాన్ని షేర్ చేసుకుంటూ. నాకు తెలిసి ఇంకా అది మనం అంటే నేను చెప్పలేకున్నాను, భూతని కాదు కానీ నేను చెప్పలేకున్నాను, కానీ బహుశా ఈయన ప్రసంగాలను డిఫైన్ చేయాలి అంటే అంతకు మించి ఏమంటారు, సింగిల్ లైన్ ఎక్స్ప్లెనేషన్, అంటే సింగిల్ లైన్లోనే అంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయలేమేమో. ఆమె పెట్టారు ఒకరు, మాకు మాకు నెలసరి సమయంలో కూడా ఇన్ని మూడ్ స్వింగ్స్ ఉండవు కదా సార్, మీకేంది ఇన్ని మూడ్ స్వింగ్స్ అని. అంతకుమించి డిఫైన్ చేయలేము. అసలు ఆశ్చర్యం, ఇంతకుముందేమో కులభావనైనా తెచ్చుకొని నాకు ఓట్లు వేయండి అన్నయ్యన, ఈ కులం అనే దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. అందరూ అని చెబుతారు, మనలాంటి వాళ్ళం కొన్ని వేల సార్లు చెప్పింటాం. కులం మతం అనే ఫీలింగ్, కులం ఒకటే కాదు, నాకు చెప్పండి ఎవరన్నా ఇంకో చెవులు, మతం అనే ఫీలింగ్, దేవుడు అనే ఫీలింగ్, ఇవంతా రాజకీయాల్లోకి వచ్చాయి అనుకుంటే అంతకుమించి దరిద్రం ఇంకేముండదు. ఈయన మాట్లాడడం, నేను మీరు మాట్లాడినానంటే అర్థం పర్థం ఉందేమో. కులభావంతో ఓట్లేండి అని కులం అనే దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు, ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు అని. ఇంకొకటి ఏమంట, సుగాలి ప్రీతి హత్య కేసులో జగన్ ప్రభుత్వం ఎవిడెన్స్లన్నీ చెరిపేసింది. ఎంత దారుణమైన మనిషి అనిపించింది ఆయన. 2017 చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగితే 2019లో జగన్ సీఎం అయ్యేంత వరకు గుడిగాడిదిగా పల్లెవన చదువుతున్నారు. ఈయనగానే అప్పుడు కూటమిలో భాగస్వామే కాదు. ఏం చేసినారు 2 సంవత్సరాల ఎవిడెన్స్లన్నీ కోర్టుకి ఇవ్వకుండా ఉన్నారా? కోర్టుకి ఇచ్చిన ఎవిడెన్స్లు ఎవడు మాయం చేశాడు? ఏమైనా అర్థం పర్థం ఉందా? అరే ఎంత దారుణం అబ్బాయి ఆయన. అసలు ఆ ఎదురుగా జై కొడుతున్నాడు చూడండి, వాళ్ళని చూస్తే భయం వేస్తుంది నాకు. కొందరు అరుస్తున్నారు చూడండి, వాళ్ళని చూస్తే అరే ఇటువంటి మనుషులు ఉన్న సమాజంలో మనం కూడా ఉండాల్సి వచ్చింది. ఇంత బానిసమైన మనస్తత్వం మన మనుషులు ఉంటారు ఆడ అరిసేవాళ్ళు. మినిమంగా అనేది తెలియదా? 17లో అమ్మ ఆ పాపను అట్లా, ఆ పాప చనిపోతే 19 వరకు ఎవడు చెడిపేసింది? కోర్టుకు ఎవిడెన్స్లు ఇవ్వలేదా? ఏం చేశారు? ఆ ఎవిడెన్స్లను ఏడభద్రపరిచారు. ఎంత దారుణం చూడండి. పోనీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎవరో మరి ఆ ఎవిడెన్స్లు చెరిపేసిన వాళ్ళ మీద ఏమైనా ఛార్జ్షీట్ ఫైల్ చేశారా? వాళ్ళ మీద ఏమైనా సస్పెండ్ చేశారా? డిస్మిస్ చేశారా? పోలీసుల మీద చర్యలు తీసుకురా? కేసులు పెట్టారా? ఏమైనా అర్థం పర్థం ఉందా? నేను హోమ్ మినిస్టర్ కాకపోవడం క్రిమినల్ అదృష్టం. వామ్మో, అంటే ఏంది అన్న సినిమా అనుకుంటున్నాడా? అని ఎవరిని కొత్తగా దర్శకుడు ఏమైనా పోయిన సినిమా కథ ఏమైనా చెప్పినాడా ఏంది? సినిమాల్లో కదా ఎగిసిపడ్డట్లు బయటపడదాం అనుకుంటున్నారేమో. నయమే ఈయన హోమ్ మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం, ఈయన ప్రధాని కాకపోవడం పాకిస్తాన్ అదృష్టం, ఈయన అమెరికా అధ్యక్షుడు కాకపోవడం ఇరాన్ అదృష్టం, ఈయన రష్యా అధ్యక్షుడు కాకపోవడం ఉక్రెయిన్ అదృష్టం. ఏంది సార్ ఈ టార్చర్ జనానికి? అన్నిటికీ నన్నే స్పందించుకుంటారు, అన్నిటికీ నేనే కావాలి. అవునను, అన్నిటికీ ఈసారే ఉన్నారు. ముచ్చుమరిలో బాలిక శవం కూడా దొరకకపోతే ఎతికి పెట్టడంలో ఈసారే బిజీగా ఉన్నారు. తునిలో జ్ఞానేశ్వరి అనే బాలిక మిస్ అయిపోతే ఎతికి పెట్టడంలో ఈసారి బిజీగా ఉన్నారు. గత వాలంటీర్లు 33,000 మందిని అసాంఘిక శక్తులకు అమ్మేస్తే తీసుకురావడంలో ఈసారే బిజీగా ఉన్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసు తీసుకురావడంలో కూడా ఈసారే బిజీగా ఉన్నారు. చాలా చాలా బిజీగా ఉన్నారు. ఇంతేకాదు, ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య డీల్ కుదర్చడంలో కూడా సారే బహుశా భారతదేశ ప్రతినిధిగా బిజీగా ఏమైనా ఉన్నారేమో. మరి ఎందుకు ప్రత్యక్షంగా భారతదేశానికి ఏం సంబంధం లేదు కదా అంటే ఏమైనా రహస్య ఆపరేషన్ చేస్తుందేమో ఈ సార్ను ముందు పెట్టాడు ఇరాన్ అమెరికాతో సంప్రదింపులు జరిపేకి, ఏమో మరి తెలియదు. అన్నిట్లో అంటే ఎందులో ఉన్నారని ఈయన ఎందులో మాట్లాడారని, ఏ విషయం ఈయన సాధించింది ఏంది 2 ఏళ్లలో? ఏదో చదువుతూ పోతా హైలైట్. అసలు ఒక క్రిమినల్ తెచ్చిపోతే ఒక క్రిమినల్ కోసం నన్ను స్పందించమంటారా? ఎంత ఈయన మనస్తత్వం చూడండి. ప్రజాస్వామ్యం అని, రాజ్యాంగం అని, చట్టాలు ఉంటాయని, ప్రొసీజర్ ఉంటుందన్న మినిమం బేసిక్స్ కూడా అంత జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు పాలకులుగా ఉంటే వామ్మో, నాకు తెలిసి నియంత్రణలు కూడా డైరెక్ట్ ఇట్లా మాట్లాడారు. క్రిమినల్ మనస్తత్వం ఉన్న చంపేస్తారా? అట్లాంటి వాడికి మద్దతు ఇస్తాడా పబ్లిక్గా?
ఏమైనా అర్థం పడదాం ఉందా ఏం మాట్లాడుతున్నారో? నాకు తెలిసి ఆ పక్కన విజయ్ సీఎం అయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్తో ఈయన ఏం మాట్లాడుతున్నారో తెలియట్లే. సీరియస్లీ ఫ్రస్ట్రేషన్ తోటి నాకు తెలిసి ఈయన గురించి పట్టించుకోవడం కూడా వేస్ట్. ఇంకా అసలు ఏం మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేది నెక్స్ట్ సపోర్ట్ ఉండదు కదా. ఇట్లాంటి వాళ్ళకి అనవసరం టైం వేస్ట్, అనవసరం ఏం మాట్లాడుతున్నారు ఇట్లాంటి వాళ్ళని కనీసం పట్టించుకోవడం కూడా. మళ్ళీ ట్యాగ్ మాత్రం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అని చెప్పి సపరేట్, దానికి ఏమీ లేకపోయినా దానికి ఒక సపరేట్ ట్విట్టర్ హ్యాండిల్, దానికి ఒక సపరేట్ ఆఫీసులు, ఒక మంత్రికి మాత్రమే సపరేటు కథలు, సపరేట్ ఏంటివి ఇవంతా. మళ్ళీ అన్నిటికీ నన్నే అడుగుతారా అంట. వామ్మో ఎంత అబ్బా ఇట్లాంటి వాళ్ళు చూసి ఎదురుగా అరుస్తున్నారు చూడండి, వాళ్ళని చూసి భయపడాలి మనం సీరియస్లీ.